Okay, good morning. So, మన next topic reflection and refraction of waves at boundaries. So, what is meant by boundary? Boundary and which can separates two mediums, then it is simply said to be a boundary. ఓకేనా. సో అటువంటి బౌండరీస్ని మనం క్లాసిఫై చేసినాం. బౌండరీస్కి ఒక టూ మీడియమ్స్ ఉంటాయి. ఆ టూ మీడియమ్స్లో ఒకటి రేరర్ మీడియము, ఒకటి డెన్సర్ మీడియం. డెఫినెట్లీ దేన్ని బేస్ చేసుకుని ఏ క్రైసిస్ బేస్ చేసేసుకొని చెప్తామంటే వెలాసిటీ బేస్ చేసుకొని చెప్తాం. ఎందులో అయితే వెలాసిటీ ఎక్కువగా ఉంటుందో విచ్ వన్ ఈజ్ రేరర్ మీడియం, ఎందులో అయితే వెలాసిటీ ఆఫ్ వేవ్ అనేది తక్కువగా ఉంటుందో దెన్ ఇట్ ఈస్ సెడ్ టు బి denser medium. On which medium the velocity should be high, then it is said to be rarer medium. On which medium the velocity should be low, then it is said to be denser medium. Okay na, right. So we have two mediums. The boundary can separate two mediums. So in which velocity should be high, then it is said to be denser rarer medium. In which velocity should be low, then it is said to be denser medium. So in this reflection and refraction, the incident wave have which means there is chance to get the refraction and reflection at the boundaries for the incident wave. సో ఏ మీడియంలోకి వెళ్ళినప్పుడు రిఫ్రాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఏ మీడియంలోకి వెళ్ళినప్పుడు రిఫ్రాక్షన్ తక్కువగా ఉంటుంది, ఏ మీడియంలో రిఫ్లెక్షన్ ఎక్కువగా ఉంటుంది, ఏ మీడియంలో రిఫ్లెక్షన్ అనేది తక్కువగా ఉంటుంది, ఈ క్లాసిఫికేషన్ చూడాలి బేసిక్గా. రైట్, దానికోసం నేను ఏం చేస్తున్నాను, టూ డిఫరెంట్ మీడియంస్ని కన్సిడర్ చేస్తున్నాను. లెట్ ఇట్ బి ఏ బౌండరీ, అది బౌండరీ అనుకుంటున్నాను. ఓకేనా, రెండు డిఫరెంట్ మీడియంస్ తీసుకుంటున్నాను. ఇది మీడియం 1, దీనిలో వెలాసిటీ v1 అనుకుంటున్నాను. మీడియం 1లో వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఒమేగా బై k. దట్స్ వై v1 ఈజ్ ఈక్వల్ టు ఒమేగా బై k1. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రిఫ్లెక్షన్ రిఫ్రాక్షన్స్ వలన ఫ్రీక్వెన్సీలో ఎటువంటి చేంజ్ రాదండి. ఫ్రీక్వెన్సీ నెవర్ చేంజ్ due to reflection and refraction or scattering process, reflection and refraction. So v1 is equal to, so omega 2 pi f should be constant. So there is change in velocity with respect to k1. K1 is said to be wave number. That wave number, how much wave that can, how much phase that should produce for its wavelength lambda. Okay na, wave compression gaani refraction gaani jaruguta untundi. That is change due to medium వలన చేంజ్ అవుతుంది. ఇది మీడియం 2 అనుకుంటున్నాను. దీన్ని మీడియం 2, ఈ మీడియం 2 క్లాసిఫికేషన్స్ స్పీడ్ v2 అనుకుంటున్నాను. v2 ఈజ్ ఈక్వల్ టు ఒమేగా బై k2. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక థ్రెడ్తో దీన్ని బైండ్ చేశాను. ఇందులో ఏది డెన్సర్ ఏది రేరర్ అనుకుంటున్నాను. సిచ్యువేషన్స్ చెప్తున్నాను చూడండి. ఇది రేరర్ అనుకోండి, ఇది డెన్సర్ అనుకోండి. సో ఈ కండిషన్ అంటున్నాను కాబట్టి రేరర్లో వెలాసిటీ ఎక్కువ, v1 ఈజ్ గ్రేటర్ దాన్ v2 జరుగుతుంది. సో v1 గ్రేటర్ దాన్ v2 కాబట్టి k2 గ్రేటర్ దాన్ k1 అవుతుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి. ఓకే రైట్. ఇప్పుడు ఇందులో ఒక పల్స్ని పంపించాను లైక్ దిస్ పల్స్ ఈజ్ ట్రావెలింగ్ టువర్డ్స్ ఫిక్స్డ్ రిజిడ్ ఎండ్. సో దిస్ వన్ ఈజ్ డెన్సర్ మీడియం. డెన్సర్ మీడియం జరగబట్టి ఈ పల్స్ ఎలా ట్రావెల్ అవుతూ దీని దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ యాక్షన్ ఫోర్స్ జరుగుద్ది. అకార్డింగ్ టు న్యూటన్స్ థర్డ్ లా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్.
సో కాబట్టి ఈ పల్స్ ఈ విధంగా మారి ఇటువైపు ట్రావెల్ అయ్యి దీనికి పాస్ అవుతుంది. సో వాట్ వీ అబ్జర్వ్డ్ హియర్, సో ఇది ట్రస్ట్ ఫార్మేట్లో ఉంటే రిఫ్లెక్ట్ చేసిన వేవ్ ట్రఫ్ ఫార్మేట్లోకి మారింది. అంటే there offer a phase change of pi radians. సో పై రేడియన్స్ షిఫ్ట్ వస్తుంది ఎప్పుడు రేరర్ మీడియంలో నుంచి డెన్సర్ మీడియంలోకి వెళ్ళినప్పుడు. ఓకేనా, ఈ ఎనర్జీ మాలిక్యూల్స్ అనేవి మాలిక్యూల్స్ ఎక్కడ ఉంటాయి, ఎనర్జీ అనేది పాస్ అవుతే వెళ్తుంది. ఇది లైట్ స్ట్రింగ్, ఇదేమో స్ట్రింగ్ కొంచెం గట్టిగా ఉన్న తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం క్లాత్ స్టిచ్చింగ్ వాడే స్ట్రింగ్ ఒకటి ఉంది, అలాంటి స్ట్రింగ్తో నువ్వు వేవ్స్ జనరేట్ చేస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ టైడ్ ఫర్ హెవీ లోడెడ్ మాస్ లోడెడ్ స్ట్రింగ్ అంటే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరిని తీసుకోవచ్చు, స్వింగ్స్కి కడతాం కదా, అదే ఉయ్యాలు ఒకటానికి కడతాం కదా, తాళ్ళు గట్టిగా ఉంటాయి. సో అలాంటివి తీసుకుంటా. అలాంటివి కట్టినప్పుడు ఈ స్టిచ్డ్ స్ట్రింగ్లో ప్రొడ్యూస్ చేసే వేవ్స్ ఏమవుతాయి, మ్యాక్సిమం రిఫ్లెక్షన్ జరిగిపోతుంది. ఎందుకని దీన్ని వలన వచ్చిన అప్లై చేసే ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉంటే మరి న్యూటన్స్ థర్డ్ లా ప్రకారం రిఫ్లెక్షన్ జరుగుద్ది. కాబట్టి ఈ పల్స్ని రిఫ్లెక్ట్ చేసి 180 degrees షిఫ్ట్ చేసి బ్యాక్ సైడ్కి పంపిస్తుంది. ఇక్కడ నేను ట్రాన్స్మిటెడ్ సిగ్నల్ ఈక్వేషన్ రాస్తున్నాను. ఇన్సిడెంట్ YI అనుకుంటున్నాను, ఇన్సిడెంట్ వేవ్ అకార్డింగ్ టు వేవ్ రిప్రజెంటేషన్స్ ప్రీవియస్ క్లాస్లో చూసాను. రిప్రజెంటేషన్ ఆఫ్ వేవ్ ప్రకారం ఇన్సిడెంట్ యాంప్లిట్యూడ్ని AI అనుకుంటే AI సైన్ ఆఫ్, ఇక్కడ ఏముంది ఒమేగా పాజిటివ్ ఎక్స్ వైపు కదండి వెళ్ళేది, ఇది ఒమేగా టీ మైనస్ ఫస్ట్ మీడియం k1x. సో మరి రిఫ్లెక్ట్ అయిన వేవ్ YR రిఫ్లెక్టెడ్ వేవ్ ఎలా వచ్చింది, ఏ రిఫ్లెక్టెడ్ వేవ్ యాంప్లిట్యూడ్ సైన్ ఆఫ్, రిఫ్లెక్టెడ్ వేవ్ ఎటు వెళ్తుంది, నెగిటివ్ ఎక్స్ వైపు మూవ్ అవుతుంది. సో కాబట్టి ఒమేగా టీ ప్లస్ k2x అండ్ ఏమైంది, చేంజ్ వచ్చింది, ఫేజ్ చేంజ్ ఎంత వచ్చింది, పై రేడియన్స్ చేంజ్ వచ్చింది. సో ప్లస్ పై. వెరీ గుడ్, అర్థమైంది అందరికి. సో కాబట్టి ఇప్పుడు రిఫ్లెక్ట్ అయితే 100% రిఫ్లెక్ట్ అవుతుందా అంటే లేదు, వెరీ లెస్ పర్సెంటేజ్ షుడ్ బి రిఫ్రాక్ట్ మీన్స్ ట్రాన్స్ఫర్ టు అనదర్ మీడియంలో ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇది పల్స్ ఏ ఫేజ్లో ఉందో ఆ ఫేజ్లోనే వెళ్ళిపోతుంది. లైక్ దిస్ కానీ పర్సంటేజ్ తగ్గుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, దీన్ని ట్రాన్స్మిటెడ్ వేవ్ అనుకుంటే Y ట్రాన్స్మిటెడ్ ఈజ్ ఈక్వల్ టు A ట్రాన్స్మిటెడ్ ఇంటూ పాజిటివ్ ఎక్స్ వైపు ఉంది కాబట్టి సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ మీడియం మారింది కాబట్టి K2 మారుతుంది, K2 ఇంటూ ఎక్స్. దెర్ ఈజ్ నో ఫేస్ చేంజ్. సో ఫై అని మారలేదు. ఓకేనా, ఇది ఇప్పుడు వెన్ ఏ వేవ్ పల్స్ ట్రావెల్స్ ఫ్రమ్ rarer medium to denser medium. Is situation clear? Correct. This is the basic classification when light ray passing from rarer to denser mediums. Coming to denser to rarer వచ్చిన situation ఏమవుతుంది, సో డెన్సర్ మీడియం నుంచి రేరర్కి వెళ్తుంది. ఏకైనా ఐ కెన్ ట్రై మీడియం ఫర్ బౌండరీ, లెట్ ఇట్ బి ఏ బౌండరీ. సో నౌ దిస్ ఈజ్ రేరర్ మీడియం, నౌ దిస్ ఈజ్ డెన్సర్ మీడియం. సో డెన్సర్ మీడియం స్పీడ్ షుడ్ బి v1, rarer medium speed should be v2 which is greater than v1. So here refractive index k1, this is k2. So k2 is also greater than, sorry not 1, k2 is less than k1, reverse concept. Okay na, right. So ఇప్పుడు a pulse that can travels along positive x, this is incident ray yi of t. So representation of yi of t is equal to ai sin of omega t minus k1x. Very good. So this one huge string, so that huge string that should passing from denser medium to rarer medium.
సో రేరర్ మీడియంలోకి వెళ్ళినప్పుడు 90% రిఫ్రాక్షన్ జరిగిపోద్ది సేమ్ డైరెక్షన్లో, లెట్ ఇట్ బి ట్రాన్స్మిటెడ్, రిఫ్రాక్షన్ జరిగింది. సో ట్రాన్స్మిటెడ్ బై టీ ఈజ్ ఈక్వల్ టు AT ఆఫ్ సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ K2x. ఇక్కడ నష్టం ఏమీ లేదు. మరి దీనిలో రిఫ్లెక్ట్ జరిగేది ఏమవుతుంది? రిఫ్లెక్షన్ జరిగేటప్పుడు ఇది ఆడ్ సర్ఫేస్ అనుకోండి, అంటే ఇది డెన్సర్ మీడియం అనుకోండి, రియాక్షన్ ఫోర్స్ జనరేట్ అవుతుంది. ఇక్కడ దెర్ ఈజ్ నో రియాక్షన్ ఫోర్స్, నో రియాక్షన్ ఫోర్స్. ఎప్పుడు నో రియాక్షన్ ఫోర్స్? ఎప్పుడు నాన్న రియాక్షన్ ఫోర్స్ ఉంటుంది? డెన్సర్ నుంచి రేరర్కి వెళ్ళినప్పుడు దెర్ ఈజ్ నో రియాక్షన్ ఫోర్స్. రియాక్షన్ ఫోర్స్ లేదు కాబట్టి ఫేజ్ షిఫ్ట్ రాదు. ఫేజ్ షిఫ్ట్ రాకుండా ఏమవుతుంది? రిఫ్లెక్టెడ్ పల్స్ కూడా ఈ విధంగా వెళ్ళిపోద్ది, ఇటువైపు నెగిటివ్ x వైపుకి రిఫ్లెక్టెడ్ పల్స్ పాస్ అవుతుంది. దిస్ ఈజ్ రిఫ్లెక్టెడ్ పల్స్ YR ఆఫ్ t. సో ఇప్పుడు YR ఆఫ్ t ఎలా రాయాలి? సో AR sin ఆఫ్ what else? ఒమేగా t మైనస్, నాట్ మైనస్, ప్లస్ K1x. ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ వేవ్స్ when light ray passing from denser to rarer medium situations. ఓకేనా? ఇది సేమ్ ఫేజ్ లోనే వస్తుందండి. ఎందుకు ఫేజ్ షిఫ్ట్ 180 రాలేదు దీనికి? ఇది డెన్సర్ నుంచి రేరర్కి వెళ్తుంది. రేరర్కి వెళ్ళినప్పుడు సిచ్యువేషన్ ఏముండదు? రియాక్షన్ ఫోర్స్ ఉండదు. రియాక్షన్ ఫోర్స్ లేనప్పుడు ఏమవుతుంది? యాజ్ ఫీజ్ పల్స్ ఎటువైపు మూవ్ అవుతుంది? ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. దానివల్ల ఇది మైనస్ అయితే ప్లస్ ఎక్స్ వైపు వెళ్ళినప్పుడు ఇది మైనస్ ఎక్స్ వైపు వెళ్తుంది కాబట్టి ప్లస్ ఎక్స్, దట్స్ ఇట్. ఇంతకుముందు సిచ్యువేషన్ ఏమైంది? ఇది షిఫ్ట్ మారింది, క్రస్ట్ ట్రఫ్గా మారింది కాబట్టి ప్లస్ పై వచ్చింది. ఓకేనా? జస్ట్ అది చిన్న చేంజెస్. ఓకేనా? సో దీన్ని బేస్ చేసుకొని ఐ జస్ట్ రిలేట్ దీస్ యాంప్లిట్యూడ్స్ ఏఆర్ ఏటీల మధ్య రిలేషన్స్ ఇస్తున్నాను మీడియంస్కి. అలాగే ట్రాన్స్మిషన్ కోఎఫిషియంట్, రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్స్ కూడా చెప్తాం. So relations for transmission coefficient and reflection coefficient. ట్రాన్స్మిషన్ కోఎఫిషియంట్కి రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్కి రిలేషన్ కావాలంటున్నాను. సో రైట్, అసలు ట్రాన్స్మిషన్ కోఎఫిషియంట్ అంటే ఏంటి, రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఏంటి, రిలేషన్స్ ఎట్లా వస్తాయి చూద్దాం దాని గురించి. సో వెన్ లైట్ రే నాట్ లైట్ సారీ I just repeated. When wave pulse travels from denser to rarer, డెన్సర్ టు రేరర్ వస్తే ట్రాన్స్మిటెడ్ సిగ్నల్ YT ఏమని వచ్చినా మనకి? సో నాట్ ట్రాన్స్మిట్, YI ఇన్సిడెంట్ స్టార్టింగ్ ఇన్సిడెంట్ అయ్యింది. AI ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ K1x. వెరీ గుడ్. రిఫ్లెక్టెడ్ వేవ్ వచ్చింది YR ఈజ్ ఈక్వల్ టు AR ఆఫ్ సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ K1x. ట్రాన్స్మిటెడ్ పల్స్ ఏమొచ్చింది? YT ఈజ్ ఈక్వల్ టు A ట్రాన్స్మిట్ ఆఫ్ సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ K2x. ఇది 3 పల్స్లో బౌండరీ దగ్గర జరిగే సిచ్యువేషన్స్. మనకి ఇక్కడ ఏం జరుగుతుంది? అకార్డింగ్ టు వేవ్ కంటిన్యూటీ ప్రకారం టోటల్ డిస్ప్లేస్మెంట్ in both the mediums are equal at x equal to 0. So at the initial state x equal to 0 దగ్గర అబ్జర్వేషన్ చేస్తే వేవ్ కంటిన్యూటీ ప్రకారం ఏమవ్వాలన్నా టోటల్ డిస్ప్లేస్మెంట్స్ ఇన్ బోత్ ద మీడియంస్ అనేవి ఈక్వల్ అవ్వాలి. అంటే మీడియం 1లో ఈ రెండు ఉంటాయి. ఇది మీడియం 1కి సంబంధించింది, ఇదేమో మీడియం 2కి సంబంధించింది. సో మీడియం 1లో ఉన్న టోటల్ డిస్ప్లేస్మెంట్ ఎవరు?
ఇన్సిడెంట్ వేవ్ డిస్ప్లేస్మెంట్ ప్లస్ రిఫ్లెక్టెడ్ వేవ్ డిస్ప్లేస్మెంట్ అనేది దేనికి సమానం అవ్వాలి? ట్రాన్స్మిటెడ్ వేవ్ డిస్ప్లేస్మెంట్కి సమానం అవ్వాలి. సో అలా సమానం చేస్తే ఏమవుతుంది? ఏఐ సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ k1 ఎక్స్ ప్లేస్లో ఏం రాయాలి? అట్ x ఈక్వల్ టు 0 అనుకున్నాం, 0 ప్లస్ వైఆర్ ప్లేస్లో ఏఆర్ సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ k1 ఇంటూ ఎక్స్ ప్లేస్లో 0 ఈజ్ ఈక్వల్ టు ట్రాన్స్మిటెడ్ పల్స్ ఏటీ సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ మైనస్ k2 ఒమేగా టీ మైనస్ k2 ఎక్స్ ప్లేస్లో 0. సో ఆ టర్మ్ తీస్తే ఇక్కడ k1 లే కదా చేంజ్ అయినా అది 0 ఎలాగో అయిపోద్ది, 0 0 0. సో సైన్ ఒమేగా టీ కామన్ తీసి క్యాన్సిల్ చేసేస్తే మనకు వచ్చే రిలేషన్ ఏంటన్నా? ఏఐ ప్లస్ ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏటీ. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. అలాగే స్లోప్స్ బేస్ చేసుకొని చెప్తే అట్లా ఉంటుంది. స్లోప్స్, సో మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. స్లోప్ అనేది ఎప్పుడు వేవ్కి ఎలా, వేవ్కి పార్టికల్ నేచర్ చదివేటప్పుడు స్లోప్ అనేది ఏమో చెప్పాను నాన్న, పార్టికల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ వేవ్ వెలాసిటీ ఇంటూ స్లోప్. దాన్ని వేవ్ వెలాసిటీ ఇంటూ నెగిటివ్ ఆఫ్ స్లోప్ అని చెప్పేసి చెప్పాం. అంటే పార్టికల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు వేవ్ వెలాసిటీ ఇంటూ మైనస్ ఆఫ్ డో వై బై డో ఎక్స్ అన్నాం. మనం ఇక్కడ చేయాల్సింది ఇది, మైనస్ ఆఫ్ డో వై బై డో ఎక్స్, విచ్ మీన్స్ ఏంటి? స్లోప్ పాజిటివ్ ఎక్స్ వైపు వెళ్తే ఆ స్లోప్కి మైనస్ సింబల్ పెట్టాలి, నెగిటివ్ ఎక్స్ వైపు వెళ్తుంటే స్లోప్కి పాజిటివ్ సింబల్ పెట్టాలి, ఆపోజిట్ స్లోప్స్ ఫైండ్ అవుట్ చేయాలి, అది లెక్క. సో ఇప్పుడు స్లోప్స్ కడతాం, డో వై బై డో ఎక్స్ చేద్దాం, ఓకేనా? సో చేస్తే దీనికి ఇన్సిడెంట్ వేవ్ స్లోప్ కడుతున్నాను, డో వై, దీనికి కూడా అంతే కదా. అంటే ఇక్కడ రాయాల్సింది ఏంటి? డో వై ఐ బై డో ఎక్స్ ప్లస్ డో వై ఆర్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డో వై టీ బై డో ఎక్స్. మీడియం 1లో ఉన్న స్లోప్ మొత్తం ఈజ్ ఈక్వల్ టు మీడియం 2లో ఉన్న స్లోప్స్. ఎందుకని? మీడియం 1లో ఉన్న ఇటు నుంచి వచ్చే పల్స్, ఇటు నుంచి వచ్చే పల్స్ రెండు సేమ్ ఫేజ్లో ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ని ఫామ్ చేస్తాయి. దట్ మచ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు మీడియం 2 సైడ్, ఓకేనా? దట్ ఈజ్ వేవ్ కంటిన్యూటీ. ఓకే రైట్. ఇప్పుడు డో వై ఐ బై డో ఎక్స్ కట్టాలి. దీనికి డెరివేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే k1 కే సింబల్ ఉంది మైనస్, దట్ మైనస్ సింబల్ దట్ షుడ్ బి ఎక్కడికి వచ్చేస్తుంది అంటే మైనస్ ఏఐ k1 కాస్ ఫంక్షన్ కింద మారిపోద్ది, కాస్ ఒమేగా టీ మైనస్ k1x ప్లస్ వైఆర్, డో వైఆర్కి రాస్తే డో వైఆర్ బై డో ఎక్స్ అంటే ఇక్కడ ఎక్స్కి డెరివేషన్ చేస్తే k1 అవుతుంది. సో వైఆర్ ఫంక్షన్కి ఏమవుతుంది మనకి? ఏఆర్ k1 కాస్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ ప్లస్ k1x దట్ ఈజ్ ఈక్వల్ టు డో వై టీ బై డో ఎక్స్. డో వై టీ బై డో ఎక్స్కి ఏమవుతుంది నాన్న మనకి? సో నౌ ఏటీకి మైనస్ సింబల్ మైనస్ ఏటీ k2 కాస్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ k2x. బాగా రాసాం. సో ఇది కూడా ఇనిషియల్ స్టేట్ ఎట్ x ఈక్వల్ టు 0. ఎట్ x ఈక్వల్ టు 0 బట్టి ఇది టర్మ్ 0, ఇది టర్మ్ 0, ఇది టర్మ్ 0. సో కాస్ ఫంక్షన్స్ క్యాన్సిల్ అయిపోతే మనకి మిగిలే టర్మ్స్ ఏంటి? మైనస్ ఏఐ k1 ప్లస్ ఏఆర్ k1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏటీ k2. దీని నుంచి రిలేషన్ ఏమైనా రాయొచ్చు చూడండి. మైనస్ కామన్ తీస్తున్నాను, క్యాన్సిల్ చేస్తున్నాను. ఈ ఫస్ట్ రెండు టర్మ్లో k1 కూడా కామన్ వస్తుంది. అప్పుడు ఏఐ మైనస్ ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏటీ ఇంటూ k2 బై k1. కామన్ తీసుకుని k1 ఇది తీసుకొచ్చాను, రైట్. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటాం. సో లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 2. లెఫ్ట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండింటిని 1+2 చేసామనుకోండి, 1+2 చేస్తే ఏమొస్తుందా? ఆ రెండు యాడ్ చేస్తే ఏఆర్లో క్యాన్సిల్ అయిపోతాయి. ఏఆర్లో క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలేది ఏంటి? 2ai ఈజ్ ఈక్వల్ టు ఏటీ కామన్ తీస్తే k2 బై k1 ప్లస్ 1.
ఇప్పుడు ఏఐ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసినా ఏటీ ఇంటూ ఎల్సిఎం తీసేసాం K2 plus K1 divided by 2K1. ఇది ఇన్సిడెంట్ యాంప్లిట్యూడ్ని ట్రాన్స్మిటెడ్ యాంప్లిట్యూడ్కి ఫ్యాక్టర్. ఇది ఈ ఫ్యాక్టర్ని ఏమంటామంటే దిస్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్మిషన్ ఫ్యాక్టర్. K2 plus K1 divided by 2K1 is said to be ట్రాన్స్మిషన్ వేవ్ ఫ్యాక్టర్. ఓకేనా? అలాగే ఇక్కడ ఏటీ ప్లేస్లో ఏఆర్ వచ్చేట రిలేషన్ రాయాలి, దాన్ని రిఫ్లెక్షన్ ఫ్యాక్టర్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? దీన్ని ట్రాన్స్మిషన్ కోఎఫిషియంట్ ఆర్ ట్రాన్స్మిషన్ ఫ్యాక్టర్ అని చెప్పేసి అంటాం జరుగుతుంది. ఓకే రైట్, ఐ జస్ట్ రఫ్ ఇట్. సో కొన్ని మనకు నీడ్ అయ్యే పాయింట్స్ రాస్తున్నాను. ఏమైనా వచ్చింది ఏఐ మైనస్ ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏటీ ఇంటూ K2 by K1 అని ఒకటి వచ్చింది. అలాగే అంతకుముందు ఈక్వేషన్లో ఏఐ ప్లస్ ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమని వచ్చింది, ఈక్వేషన్ ఆఫ్ వేవ్ కంటిన్యూటీ ప్రకారం ఏటీ అని వచ్చింది. ఈ రెండు వచ్చినాయి. ఓకే రైట్, వెరీ గుడ్. అక్కడి నుంచి ఫార్ములా ఏమని వచ్చింది, ఏఐ ఈజ్ ఈక్వల్ టు ఏటీ ఇంటూ K2 plus K1 divided by 2K1 అని వచ్చింది. ఈ 2K1 మనం ఏమంటామని చెప్పాం, ఈ K2 plus K1 divided by 2K1 ఏమని చెప్తాం, ట్రాన్స్మిషన్ ఫ్యాక్టర్ అంటాం. ట్రాన్స్మిషన్ ఫ్యాక్టర్ జనరల్గా స్మాల్ లెటర్తో చూపిస్తాం. స్మాల్ లెటర్ ఏ సఫిక్స్ టీ అని ఇండికేట్ చేస్తే దాని ట్రాన్స్మిషన్ ఫ్యాక్టర్ అంటాం. ఓకే, ఇప్పుడు మనకి ఏఆర్లో రావాలి ఏఐ రిలేషన్. దాన్ని అప్పుడు రిఫ్లెక్షన్ ఫ్యాక్టర్ అనేది వచ్చేస్తుంది. ఎంత మార్క్ యాంప్లిట్యూడ్ ఎంత చేంజ్ వస్తుంది అనేది రిఫ్లెక్షన్ ఫ్యాక్టర్ అవుతుంది. ట్రాన్స్మిషన్ ఫ్యాక్టర్ అంటే ఏం లేదు నాన్న, రేషియో ఆఫ్ ఇన్సిడెంట్ యాంప్లిట్యూడ్ టు ట్రాన్స్మిషన్ యాంప్లిట్యూడ్ ఈజ్ సెడ్ టు బి ట్రాన్స్మిషన్ ఫ్యాక్టర్ ఏఐ బై ఏటీ. ఓకేనా? అది దాని ఫార్ములా. రైట్, నెక్స్ట్ ఈ రెండింటిని ఒక్క నిమిషం. రైట్, సారీ చిన్న చేంజ్. ట్రాన్స్మిషన్ ఫ్యాక్టర్ రాయండి. దీని నుంచి ట్రాన్స్మిషన్ ఫ్యాక్టర్ ఏటీ ఈజ్ ఈక్వల్ టు it is the ratio of amplitude, transmission amplitude to incident amplitude, AT by AI. So AT is equal to formula AT by AI రావాలంటే ఇది రివర్స్ అవుద్ది. ఫార్ములా ఏమవుతుంది, 2K1 divided by K1 plus K2. This is transmission factor formula. అలాగే రిఫ్లెక్షన్ ఫ్యాక్టర్ రావాలి. సో అగైన్ ఐ కెన్ టేక్ దీస్ టూ ఈక్వేషన్స్. దాన్ని ఏం చేస్తే క్యాన్సిల్ అయిపోతుందో చూద్దాం. సో 2 - 1 చేయండి. 2 - 1 చేస్తే ఇక్కడ ఏ క్యాన్సిల్ అయిపోతాయి. 2AR ఈజ్ ఈక్వల్ టు 2 - 1 చేయమన్నాను. ఏటీ కామన్ తీసేస్తే 1 - K2 by K1. వెరీ గుడ్. ఏటీ ప్లేస్లో ఏటీ యాంప్లిట్యూడ్ ఏటీ ప్లేస్లో మనం 2K1 ఏఐ ఫార్ములా రాయొచ్చుగా. 2AR ఈజ్ ఈక్వల్ టు ఏటీ ప్లేస్లో 2K1 divided by K1 plus K2 into AI ఇంటి ఇక్కడ ఏం మిగిలింది, దీనికి ఎల్సిఎం చేస్తే K1 minus K2 divided by K1 అని మిగిలింది. సో K1 cancel each other, 2 cancel each other. ఓకేనా? AR by AI. So this is called reflection factor. Reflection factor a small a suffix r. Reflection factor AR is equal to AR by AI, that is equal to AR by AI value em vachina K1 minus K2 divided by K1 plus K2. This is called reflection factor. Okay na? This is formula for transmission factor and reflection factor here at rigid boundaries. దీనికి ఇంకొక ఎక్స్ప్రెషన్ వెలాసిటీలో వేస్తున్నాను. స్పీడ్లో ఇస్తే ఫార్ములా ఏమవుతుంది, జస్ట్ ఇట్ మోడిఫైడ్ యాజ్ ఏంటి,
k v1 is equal to k by omega 1, sorry, omega by k1, and v2 is equal to omega by k2. సో ఇప్పుడు నేను k1 ప్లేస్ లో omega by v1 అని రాయాలి. జస్ట్ మాడిఫై ట్రాన్స్మిషన్ ఫ్యాక్టర్ AT is equal to 2 into k1 ప్లేస్ లో omega by v1 divided by k1 ప్లేస్ లో omega by v1 plus omega by v2. omega కామన్ తీసి క్యాన్సిల్ చేసేయండి. క్యాన్సిల్ చేసేస్తే 2 into 1 by v1 that is equal to ఇక్కడ LCM తీస్తే v1 plus v2 divided by v1 v2. ఇది న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది, ఇది డినామినేటర్కి వస్తుంది, ఇది న్యూమరేటర్కి ఎక్కేస్తుంది. ఎక్కేస్తే ఏమవుతుంది, టర్మ్ అక్కడ v1 క్యాన్సిల్ అయిపోతే 2v2 divided by v1 plus v2. సో ATని దేంట్లో రాసాం, ఫంక్షన్ కేలో రాసాం. ఓకేనా, ఇక్కడ k1 వచ్చింది కాబట్టి ఇక్కడ v2 వచ్చింది, రిమైనింగ్ షుడ్ బి సేమ్ ఇక్కడ అంతే. సో ఇప్పుడు దీనికి రెండో దాని ఫార్ములా కింద దీనికి రాస్తే ARకి రాస్తే ఫార్ములా జస్ట్ దాన్ని ఎలా మాడిఫై అవుతుందో చూడండి. v1 v2 ఇది అయిపోయింది. AR ఫార్ములా ఎలా రాస్తాం, AR is equal to k1 minus k2. k1 అంటే omega by v1 minus omega by v2 is divided by omega by v1 plus omega by v2. omega కామన్ తీసి క్యాన్సిల్ చేసేయండి. న్యూమరేటర్ v2 minus v1 divided by v1 v2 whole divided by కింద దాంట్లో v1 plus v2 divided by v1 v2 cancelled out. సో మీకు ఇక్కడ ఏం మిగిలిందా, v2 minus v1 divided by v2 plus v1. సో దిస్ ఈజ్ ఫార్ములా ఫర్ AR in relation with speeds. Okay na? Thank you. I hope you understand, and tomorrow class onwards you can refer the formulas for speed, transverse wave speeds, and relations between that variation of speeds with different tensions. Okay na? That's all the concept. Thank you.